మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు నీతికి నిజాయితీకి నిలువుటద్దాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వారి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. జరుగుమల్లి మండలం దావుగూడూరు గ్రామంలో ఎన్టీఆర్, ఆంజనేయుల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి స్వామి మాట్లాడారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేస్తే సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని సరిచేస్తూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మెగా డిఎస్సీలో ఏ తప్పు జరగకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 లో జరిగిన మోసాలు బయటకు వచ్చాయని, ఇందులో మొదటి ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి స్వామి తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు, పెద్ద ఆయన దామచర్ల ఆయన గారి విగ్రహాలని మన నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత సుమారుగా ఒక 15-20 గ్రామాల్లో కూడా మనం ఈ 2 విగ్రహాలని ఒకే చోట పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దావుగూడూరు గ్రామంలో ఈ 2 విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఈ ప్లేస్ కూడా చెన్నకేశవ స్వామి దేవస్థానానికి ఎదురుగా రోడ్డు పక్కన వెళ్ళేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఇందాక పెద్దలందరూ చెప్పారు, వారు చేసినటువంటి స్ఫూర్తి, నీతి నిజాయితీ కావచ్చు, ఒక మంచి పరిపాలన అందించడం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి నిస్వార్థ సేవ మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం వారు అడుగుతాడో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెద్ద ఆయన తీసుకుంటే చురుకూరుపాడు బ్రిడ్జి, చురుకూరుపాడు కందుకూరు, అదేవిధంగా పొగాకు బోర్డు, దాంతోపాటు మన నియోజకవర్గంలో రోడ్డు లేని ప్రాంతాలకి రోడ్లు, ఇలాంటివి మంచినీళ్ళ స్కీములు ఎన్నో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల గారు. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే మనకి ఆ రోజు పెట్టినటువంటి స్కీమ్ ఈ రోజు కొనసాగుతుంది. 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు. మొట్టమొదటిసారిగా పక్కా ఇల్లించి ఈరోజు కూడా ఆ డిమాండ్ ఉన్నటువంటి స్కీమ్. దీంతోపాటు ఆడపడుచులకు ఆస్తి హక్కు రిజర్వేషను, మహిళలకు రిజర్వేషను, బీసీ రిజర్వేషను, వీటన్నిటితో పాటు సంక్షేమంలో గురుకుల పాఠశాలతోటి, అలా విధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మాండలిక వ్యవస్థ తీసుకురావడం. మనకి ఎక్కడో కందుకూరులో ఉంటే జరుగుమల్లో తహసీల్దార్ ఆఫీసు, జరుగుమల్లో ఆసుపత్రి, ఇవన్నీ వచ్చాయంటే అన్న ఎన్టీఆర్ గారి యొక్క పరిపాలన వికేంద్రీకరణ కారణం అని చెప్పి మనం చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తులు పెట్టినటువంటి పార్టీ ఈరోజు మనం చూస్తుంటే ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పరిస్థితిలో కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందాక మనం చెప్పినట్టుగా ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 4,000 కాదు, దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ కూడా భారతదేశంలో ఎక్కడా లేదు. 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. తల్లికి వందనం కూడా గతంలో ఉన్నటువంటి వ్యక్తులు 2కి ఇస్తున్నారు, 1కి ఇచ్చారు. ఈరోజు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. స్త్రీ శక్తి ద్వారా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ఉపయోగించుకుంటే కర్ణాటక, తెలంగాణలో కూడా సమస్యలు వస్తే ఎటువంటి సమస్య లేకుండా మనం అమలు పరుస్తూ ఉన్నాం. దీంతో పాటుగా దివ్యాంగులకు కూడా మనం ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాల కల్పనతో ముందుకు పోతున్నాం. ఇందాక ఎంపీ గారు చెప్పారు, ఇక్కడ మనం కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్న దానిలో కందుకూరులో రామాయపట్నం పోర్టు, ఇండోసాలు, భారత బీపీసీఎల్ ప్రాజెక్టులు, అద్దెంకిలో ఎలక్ట్రిసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు, ఒంగోలులో పోర్టు, ఇలాంటి అభివృద్ధి పనులు ఇంతకుముందు లేవు. సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర పైడిపాడు, ముప్పాళ్ళ 27 కోట్ల రూపాయలతో బ్రిడ్జి పనులు కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ అయిపోతా ఉన్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు సంగమేశ్వరం ప్రాజెక్టు 123 కోట్లు ప్రాజెక్టుకి పునఃప్రారంభం మనం చేసుకోబోతా ఉన్నాం. ఇంతేకాకుండా మన పక్కనే ఉన్నటువంటి పాలేరుకి మనకి ఎండాకాలంలో నీళ్లు లేని పరిస్థితుల్లో మనకి వెలుగున్న తూర్పు కాలం నుంచి 0.6 టీఎంసీల నీటి కేటాయింపులు చేయడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ముసికి నాగార్జున సాగర్కి 0.6 టీఎంసీల నీటిని కేటాయింపు చేసి 50 లక్షల రూపాయలతో వాటికి సంబంధించిన పనులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా చాలా ప్రాంతాలు, నందనవరం లాంటి గ్రామాలకు కూడా రోడ్లు వచ్చినాయి. కాకపోతే రోడ్లు టెండర్లు పూర్తయినాయి, రోడ్డు
రోడ్లు వచ్చినాయని తెలిసిన కొంతమంది మా రోడ్డు వేయలేదేంటని మాట్లాడుతూ ఉన్నారు. వాసేపల్లిపాడు కావచ్చు, ఈ ఆల్కూరుపాడు కావచ్చు, నందనవనం కావచ్చు, ఇలాంటివి దాదాపుగా 9 రోడ్లకి 22 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. తొందరలోనే పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిందే ఈ రోజు ఉన్నటువంటి రోడ్డు డబుల్ రోడ్డు ఆ రోజు మనం 19కి ముందు చేసాం. ఈ రోడ్డు రిపేర్లు కూడా ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. పోయినసారి వెన్నూరు, కట్టుబడిపాలెం, చిరుకూరుపాడు, ఉప్పలపాడు, చిరుకూరుపాడు రోడ్లు వేస్తే ఇప్పుడు పైడిపాడు, అక్కగిరిపాలెం, గోగిరేనిపాలెం, మిట్టపాలెం, ముప్పవరం వరకు కూడా రోడ్డుని ఈ రింగ్ రోడ్లో అంతర్గత కనెక్షన్ కూడా మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ విధంగా అభివృద్ధిని సంక్షేమంలో మన నియోజకవర్గంలో సుమారుగా 515 కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని, 500 కోట్ల రూపాయలతోటి సంక్షేమాన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆరోగ్యం బాగలేకపోతే గత ప్రభుత్వంలో సొంత పార్టీ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇతోధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యం పరైన వాళ్ళందరికీ కూడా ఏదో కొంత ముఖ్యమంత్రి సహాయించి ఆర్థికంగా అండగా ఉంటున్నారు. ఈ విధంగా అన్ని విషయాల్లో వారు ఉన్నారు. మహిళలకి దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. దాంతోపాటుగా మన నియోజకవర్గంలో దేవస్థానాల నిర్మాణం కోసం సుమారు 10 కోట్ల పైచిలకు నిధులు కూడా దేవాదాయ శాఖ నుంచి కూడా కేటాయించడం జరిగింది. ప్రతి విభాగంలో కూడా అన్నింటిలో కూడా అభివృద్ధిని తీసుకెళ్తున్నాం. ఇందాక డిఎస్సి గురించి కూడా ఎంపీ గారు చెప్పారు. డిఎస్సి విషయంలో ఏ తప్పు జరగల. ఎప్పుడు టీచర్ ఉద్యోగాలు ఇచ్చినా తెలుగుదేశంలో ఇచ్చాం. పోలీస్ మొన్న టీచర్లు 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్కి 6,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక తప్పు పదే చెప్పడం అలవాటు. 19 ఎలక్షన్ ముందు 38 ఖమ్మాలకు డిఎస్పీ పోస్ట్ ఇచ్చారు. ఖమ్మం డిఎస్పీ అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు. వివేకానంద రెడ్డిని వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి చంపితే నారాసర రక్త చరిత్ర చెప్పి కత్తి పెట్టి మనం చేసామని చెప్పి చేశాడు. ఇలాంటి అసత్యాలు చెప్పి వాళ్ళ అధికారం ఇవ్వడం అలవాటు. ఇప్పుడు అదే పద్ధతిలో వెళ్తున్నారు. టీచర్లు తిరగబడి మాకు న్యాయం చేసి మేము మెరిట్ మీద వచ్చామని చెప్పి పోరాటం చేస్తున్నారు. ఇవాళ పేపర్ చూస్తుంటారు అందరూ. 2018లో మన ప్రభుత్వంలో గ్రూప్ 1 కోసం నోటిఫికేషన్ ఇస్తే 19 ఎగ్జామ్ జరిగితే మళ్ళీ మెరిట్ లిస్ట్ మెయిన్ ఎగ్జామ్ రాస్తే అందులో దారుణాలు ఏంటంటే పేపర్ దిద్దిన తర్వాత ఆఫీస్లో ఉండాల్సి హాయ్లాండ్లోకి వచ్చినాయి. పేపర్ దిద్దిన తర్వాత తెల్ల వైట్ పెయింట్ పెట్టారు. అక్కడ తలుపులు వస్తాయి, అలాంటి వైట్ పెయింట్ పెట్టారు. ఇంకో ఒక పెన్నే వాడాలి, 2 రకాల ఇంకులు రాశారు. 10వ తరగతి పాస్ కాని వ్యక్తులు కూడా పేపర్ దిద్దారు. ఇవన్నీ కూడా సిట్ ద్వారా కోర్టుకు వస్తే ఇది ఎక్కడ బయటపడుతుందని ఆయన డిఎస్సి డ్రామా తెచ్చాడు. అంటే ఎంత దారుణంగా యువతను మోసం చేశాడో, ఎంత దారుణంగా నిరుద్యోగ జీవితాలతో ఆడుకున్నాడో ఈ రోజున తేట తెలవైంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరికి కూడా మెరిట్కి అన్యాయం జరగకూడదు అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు యువ నాయకులు లోకేష్ గారు ఆ రోజు పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ విద్యా వ్యవస్థలో ఇలాంటి అభివృద్ధి చేస్తా ముందుకెళ్తా ఉంటే వారి మీద వాళ్ళు ఏదో మాట్లాడతారు, రాజీనామా చేయాలంటారు. ఎందుకు చేయాలి? ఇన్ని ఈరోజు పరిశ్రమలు తీసుకురావడం వల్ల కావచ్చు, ఈరోజు విద్యా వ్యవస్థలో సంస్కరణ తీసుకురావడం కావచ్చు, ఉపాధి కల్పించిన వాడు ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రేపు సెప్టెంబర్ 15 తారీఖున మళ్ళీ ఉద్యోగాలు నోటిఫికేషన్ అయిపోతా ఉన్నాం. ఇన్ని చేస్తున్నందుక ఈయన్ని ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారన్నాడు. ఒక్కసారి చరిత్ర గుర్తు పెట్టుకుంటే ఈయన అసెంబ్లీలో మాట్లాడతారు. 19లో మనం 23 మంది ఉంటే 4 నేను లాగేశాను, ఇంకో 4 లాగేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోతాదని మాట్లాడినట్టు వ్యక్తి మైండ్ ఏమైందో తెలియదు. ఈరోజు 11 మందికి మీరు హోదా ఇవ్వండి నేను వస్తానన్నాడు. ఆ హోదా ప్రజలు ఇచ్చేది, రాజ్యాంగం ఇచ్చేది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు అక్కడికి రావాలంటే కానీ కౌన్సిల్లో తెలుసుకుంటాడంట. కౌన్సిల్లో తెలుసుకునే ముందు నేను ఒకటే అడుగుతున్నా, గ్రూప్ 1 పరీక్షల్లో ఇన్ని మోసాలు చేసిన దానికి నువ్వేం చేస్తావు ఒక మాట చెప్పండి. రాజీనామా చేయడానికి నీకే పదవి కూడా లేదు. ఈరోజు నువ్వు పార్టీని మూసేస్తున్న పరిస్థితి, ఆ పని చేస్తావేమో చెప్పని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను శిక్షించాల్సి వస్తుంటే గ్రూప్ 1 పోటీల్లో చేసిన అవకతవకలకి మొదటి ముద్దాయి నువ్వే. దానికి ఏం చేస్తావో ప్రాపర్ ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలని నేను తెలియజేసుకుంటూ ఇక్కడ యువత కూడా తెలియజేస్తా ఉన్నా, మీరు కూడా వాస్తవాలు గమనించుకోవాలి. డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ట్రాన్స్పరెంట్గా జరిగిన దానిలో పదే చెప్పి అసత్యాన్ని చెప్పి ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏపీపీఎస్లో నీ అవకతవకల చట్టం మొత్తం సిట్ అనేది హైకోర్టుకి గౌరవ కోర్టుకి ఇచ్చిన విషయాన్ని గమనించండి. యువత కూడా పదే విషయాలు మాట్లాడాలని కూడా తెలియజేసుకుంటూ
మీ అకృత్యాల్ని పరిష్కారం మీకు ఆల్రెడీ 11 తీసుకొచ్చారు. ఇలాంటి తప్పుడు చేయొద్దు. మీకు చేత అయితే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి, కానీ ఈ ప్రభుత్వం మీద బురదల ప్రయత్నాలు చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున ఆ మహనీయుల యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారిలాగా నీతి నిజాయిలు విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, సమాజానికి సేవ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇంత అప్పుల్లో కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువగలం పాదయాత్ర ద్వారా చైతన్యం తీసుకొచ్చి ఇచ్చిన హామీలన్నీ ఒకటిగా అమలు చేసిన మన యువ నాయకులు లోకేష్ గారు కూడా మనందరూ అండగా ఉండాలని, ప్రతి అంశంలో కూడా ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వారు ఇచ్చిన సహకారాన్ని కూడా మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఈరోజు ఇందాకనే చెప్పారు ఎంపీ గారు, ప్రకాశం జిల్లాని వెనుకబాటు జిల్లాకి ఇవ్వటం వల్ల కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు. ఇది ఒకటే కాదు, అన్ని విషయాల్లో కూడాను కేంద్రం సహకారం ఉంటే మనం ముందుకెళ్తున్న విషయాలు కూడా అందరూ గమనించుకోవాలని తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం పొగాకు విషయంలో కూడా కొంతమంది అపోహలు వేస్తున్నారు. తెలుగుదేశంలో రేట్లు తగ్గి అన్నారు. పోయిన సంవత్సరం రేటు ఎంత ఉంది? 340 రూపాయలు ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2004 ముందు ఎప్పుడు పొగాకు రేట్లు తగ్గినా ఆ రోజు పెద్ద ఆయన మంత్రిగా ఉన్న టైంలో కోల్ సొసైటీ ద్వారా కావచ్చు, మార్కెట్ ద్వారా కూడా పొగాకు కొనుగోలు చేశాం. 2015లో రేటు తగ్గినప్పుడు కేంద్రం 15 రూపాయలు ఇస్తే 5 రూపాయలు మనం ఇచ్చి ఆ రోజు ఆదుకున్నాం. ఈ రోజు పరిస్థితుల్లో 4 గ్రేడ్లు పెట్టి ఇవాళ కూడా మార్కెట్లో బ్రైట్ 230 పైన తీసుకున్నారని, మీడియం కూడా 180, 190 తోటి కొనుగోలు చేస్తామని చెప్పారు. లో గ్రేడ్కి హాఫ్ స్టైల్కి 100 నుంచి 110 నుంచి 160 మధ్యలో కొనుగోలు చేస్తే ఆ మొత్తానికి 98 మిలియన్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పటికీ కూడాను క్వింటాల్ 1000 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చి అమలు పరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మనందరం గమనించుకోవాలి. ఎందుకంటే కొంతమంది వస్తున్నారు, రైతు సంఘం ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు, వారి చైతన్యాన్ని స్వాగతిస్తారు, కానీ వారి వెనక ప్రతిపక్షానికి చెందినటువంటి వ్యక్తులు రోడ్డు ఎక్కుతున్నారు. నిన్న చెప్పులు తగలబెట్టడం చూశారు. ఇక్కడ ఫ్లోర్లోకి మంత్రులు, శాసనసభ్యులు వచ్చారు. ఈ విషయాలు ముఖ్యమంత్రి గారు పదే కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఎంపీ గారు, మన ఎంపీ బాగంట శ్రీనివాసరెడ్డి గారు, మేమందరం కూడా అచ్చెన్నాయుడు గారు, రవి గారు వెళ్ళి కేంద్రంతో సంప్రదింపులు చేసినప్పుడు కూడాను మీరు ఏం చేశారని మాట్లాడతారు. ఒక ఆయన వచ్చాడు, పోయిన సంవత్సరం 11.9 మిలియన్లు కొనుగోలు చేశారు నా టైం అన్నాడు. మాడు కొనుగోలు చేస్తే తర్వాత సంవత్సరం మన దగ్గర మాడు అమ్ముడుపోక నష్టపోయిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. పోయిన సంవత్సరం బర్లీ వాళ్ళ కోసం మన ఇబ్బందుల్లో ఉంటే సుమారుగా 290 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొగాకు రైతులు కూడా మనం ఆదుకున్నాం. ఈ రోజు కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 10 లక్షల కోట్ల అప్పు తీరుస్తూ, వడ్డీ కడుతూ, సంక్షేమం చేస్తూ, అభివృద్ధి చేస్తూ మన కోసం కూడా క్వింటాల్కి 1000 రూపాయల లెక్కన ఈరోజు 98 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని కూడా మనం ముందుకు వచ్చింది మన ప్రభుత్వం అనే విషయాన్ని అందరూ కూడా తెలియజేసుకోవాలి. కొంతమంది అంటారు, వర్షాల విషయం మాట్లాడతారు, పొగాకు రేట్లు కూడా ఎప్పుడు క్రైసిస్ వచ్చినా, ఆ ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించడం కోసం మన ముఖ్యమంత్రి గారు ముందున్నారనే విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. పొగాకు బోర్డు కూడా గట్టిగా గ్రేడింగ్ పెట్టారు. ఆ గ్రేడుల్లో లోపాలుంటే 2 రైతులు ట్రేడర్స్ బోర్డు సభ్యులతో కమిటీ వేసి మనకి ఏదైనా గ్రేడ్ తగ్గిస్తే మనం నిలదీసి అడిగే విధంగా ఆ రైతులతో కమిటీ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఉత్తర్వులు ఇచ్చారు కూడా మీరు తెలియజేసుకుంటూ, దయచేసి కొంతమంది రెచ్చగొడతారు. అంటే రైతులకు రేటు తగ్గిన విషయం వాస్తవం. మార్కెట్ డిమాండ్ సప్లై బయట దేశాల ఆర్డర్ ఉంటే ఉంటుంది. అయినప్పటికీ కూడాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన విషయాన్ని గమనించుకొని తెలియజేసుకుంటూ, చాలామంది మన గవర్నమెంట్ వచ్చింది ఇంకా ఇల్లు ఇవ్వలేదంటున్నారు. తప్పనిసరిగా సెప్టెంబర్ నెలలో ఇల్లు ఇస్తున్నారు. ఈ విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, పొలాలు వాటికి కూడాను మన గ్రామాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చి మీ అందరి దగ్గర కూడా ఏ డొంకలు కావాలో రిజిస్టర్ చేసుకున్నారు. రాబోయే కొద్ది నెలల్లో మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విపిజి రావు స్కీమ్ ద్వారా ఈ డొంక రోడ్లు కూడా ఇచ్చేసేదానికి చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత గోకులం షెడ్ కూడా పోయినసారి బిల్లులు రాలేదు, అవన్నీ రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా గోకులాలు కొట్టుకోదానికి కూడా మండలానికి 30 వచ్చినాయి. మీరు అవసరం ఉన్నది వాళ్ళే, అవసరమైన వాళ్ళు పెట్టుకోకుండా అప్లై చేసుకోండి, అవి కూడా తొందరలో ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సంక్షేమాలను కూడా
మనం గమనించుకోవాలి, ఒకసారి చూడాలి. వాళ్ళు ఏదో బట్టలు దొక్కడనగానే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం. ఈరోజు మీ యొక్క గ్రామంలోనే చాలా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇచ్చాం అనే విషయాన్ని గమనించాలని కోరుకుంటూ, ఒక్కసారి మళ్ళా కూడా మీరు చూసుకోండి, పోయినసారి మనం చేసేది ఆగిపోయింది 19-24 మధ్యలో. కంటిన్యూస్గా మన ప్రభుత్వం ఉంటే పూర్తి స్థాయిలో అభివృద్ధిని మనం చేస్తామనే విషయాన్ని గమనించడం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ రామచంద్రరావు గారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.